10th క్లాస్ దాకా తెలుగు మీడియంలో చదివి ఇంటర్కి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఈ వీడియో మీకోసమే. నేను కూడా 10th క్లాస్ దాకా తెలుగు మీడియంలోనే చదివాను, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే చదివాను. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని నేను. ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చేవి. ఎప్పుడైతే సిటీకి వచ్చి ఇంటర్లో జాయిన్ అయినానో మొత్తం తలకిందులైపోయింది. కొత్త వాతావరణం, కొత్త స్నేహాలు, క్లాస్లో అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఏ బుక్ తీసినా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నా సబ్జెక్ట్ అర్థమయ్యేది కాదు. ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చి నాకు సడన్గా సింగిల్ డిజిట్కి పడిపోయాను. దీనికి కారణం నన్ను నేను డిమోటివేట్ చేసుకోవడమే. ఇతర పిల్లలు బాగా చదువుతున్నారు, నాకు సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు, నాకు ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు, నాకు చదువు రాదు అని నన్ను నేను డిమోటివేట్ చేసుకోవడమే. నేను కొత్త వాతావరణానికి అలవాటు పడాలా, నాకు కొత్త లాంగ్వేజ్కి అలవాటు పడాలా. ఈ జర్నీలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు సడన్గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి రావడం వల్ల మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. ప్రతి సబ్జెక్టు అర్థం అవ్వదు. అంత మాత్రాన మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకోవద్దండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దండి. ఈరోజు అర్థం అవ్వని సబ్జెక్ట్ రేపు అర్థమవుతుంది. నన్ను నమ్మండి, మీరు రేపొద్దున మంచి డిగ్రీ పొందిన తర్వాత మీరు ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారంటే మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ స్ట్రగుల్ని నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఈ జర్నీలో నేను కూడా మీకు తోడుంటాను. సబ్స్క్రైబ్ మై ఛానల్.